వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు దొడ్డి కిరణ్. నేను సింహాచలానికి సుమారుగా 1 కేజీ గోల్డ్ హృదయలక్ష్మి హారాన్ని 2018లో సమర్పించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక డోనర్ గుర్తింపు ఇచ్చి టికెట్స్ కానీ పాసులు కానీ ముందుగా ఇచ్చేవారు. ఈసారి మనం చూసుకున్నట్టయితే 100% కూడా సింహాచలం దేవస్థానం ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఈ చందనోత్సవంకి ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిన్న రావడం జరిగింది, ఈ రోజు కూడా సుమారు ఒక 6 గంటలు ఈవో ఆఫీస్ చుట్టూ కూర్చున్నా సరే ఈరోజు ఏ ఒక్క డోనర్ కూడా ఇప్పటికొచ్చి ఒక ప్రోటోకాల్ పాస్ అనేది ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇదివరకు ఉన్న డైరెక్టర్లందరికీ చాలా మందికి మెసేజ్లు వచ్చి ఇచ్చారని కూడా తెలిసింది. అలాగే ఇప్పుడు 300 రూపాయలు 1000 రూపాయల టికెట్లు కూడా ఇచ్చేసామని చెప్పి అన్నారు. కానీ ఎవరికి అందింది అయితే లేదు. ఇచ్చేసామని షో చేయడం తప్ప కానీ ఎవరికి అందింది లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చందనోత్సవం యాత్ర అనేది పూర్తిగా విఫలమైందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డోనర్లుగానే గుర్తింపిస్తే మళ్ళీ డోనర్లు అనేది పుట్టుకొస్తారు. ఇప్పటికీ కూడా ఒక్క డోనర్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా, ఎందుకంటే సుమారుగా ఈ ప్రక్రియ అనేది ఒక 1 నెల రోజులు ప్రక్రియ చందనొస్తుంది. లాస్ట్ మినిట్ వరకు ఉండి ఒక మెసేజ్లు కానీ ఒక టికెట్లు కానీ ఇవ్వకుండా అందరినీ కూడా ఈవో ఆఫీస్ చుట్టూ తిప్పి ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మన విశాఖ జిల్లాలో అవని మిగతా అవని అండి ఎంతసేపు ఒక 6 రోజుల ముందు టికెట్ ఇచ్చుకుంటే అందరికీ ఒక పద్ధతి ప్రకారం అవుతుంది. ఈ రోజు కూడా ఏ ఒక్కరు సంతృప్తిగా లేరు. ఇప్పటికీ చూడండి, ఈవో ఆఫీస్ చుట్టూ మార్నింగ్ వచ్చి ఇప్పటి వరకు ఉన్నాం. అలాగే ఆ సీఎంఆర్ ఉన్న డోనర్స్ కూడా వాళ్ళు 2 కోట్ల పైన ఇచ్చున్నారు. నాది సుమారు 1 కోటి రూపాయల పైన ఇచ్చింది. మిగతా ఒక్క డోనర్కి కాటేజీలు కట్టించి డోనర్లు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇప్పుడు సాయంత్రం 3 అవుతుంది, అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి అందలేదు. ఇదే అయితే ఈ చర్య అనేది ఇది ఏదైతే ఇప్పుడు చందనోత్సవం ఆర్గనైజింగ్ చేస్తున్నారో ఈ ఆర్గనైజింగ్ అంతా కూడా ఫెయిల్ అయిందని చెప్పని ఇదే నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. దీని మీద తక్షణమే కమిటీ చర్య వేసి ఇలాంటి చర్యలు పాల్పడకూడదని నేను తక్షణమే చెప్తున్నాం. అంతా చెప్పిందంతా కూడా అంతా ఫ్రాడే. ఏ ఒక్కటి కూడా 300 కానీ 1000 కానీ 1500 టికెట్లు కానీ ఏ ఒక్కటి కూడా సక్రమంగా అయితే జరగలేదు 100%. ఎందుకంటే ఏ బ్యాంకులకి వెళ్ళా అందలేదు. ఇప్పుడు కూడా నిన్న కూడా బ్యాంకుల్లో కూడా లేవు. ఏదో ఇచ్చేసామని పేరుకి మాత్రమే చెప్తున్నారని పూర్తిగా విఫలమైందని చెప్తున్నాం. డోనర్స్ కి అయితే 100% గుర్తింపు అయితే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.